మొగుడు జీవితాన్ని మార్చేసింది. అసలు ఆ చీర సంగతి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ ధనాధన్ ధనరాజ్ అలాంగ్ విత్ ది స్టేజ్. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, నువ్వు వస్తానంటే అంటున్నానంటే ఎంట్రీలో సాంగ్ ఇచ్చానా? నువ్వేంటి ఈ వర్షం సాక్షులు త్రిష అనుకుంటున్నావు, లేకపోతే ఎంఎంఎస్ రాగిని 2లో అనుకుంటున్నా? ఏంటండి అవి? పై పెంట్ హౌస్ లో సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ ఇంట్లో లేదు, పాపం బట్టలు ఆరేసి వెళ్ళింది. వర్షానికి చీరలు మొత్తం తడిసిపోతాయి కదా, నేనే మానవతా దృక్పథంతో తీసుకొచ్చాను. ఇగో లోపల దాచిపెట్టు. ఏమేవ్ చూడు, 1 వీక్ నుంచి సినిమాకి వెళ్ళాలి అంటున్నావుగా, అవ్వని సిగ్గు కొరుక్కోకు, రక్తం వచ్చుద్ది. సినిమాకి పోతా, బయలుదేరు. నేను రానండి. ఏమైంది? పెళ్ళి 10 సంవత్సరాలైంది. తీసుకెళ్తున్న థియేటర్లో సినిమాలు మారుతున్నాయి కానీ నేను కట్టుకున్న ఈ చీర మారిందా? ఒక్కోసారి చిప్పేసుకోవాలనిపిస్తుందండి. ప్రతిదానికి హట్ అయిపోయి చించేసుకుంటా ఉన్నావు. నీకు ఉదాహరణ చెప్తాను, ఆత్మస్థైర్యం వస్తుంది, విను. అక్కడ కూర్చున్న రోజా గారు ఉన్నారా? ఎపిసోడ్ ఒక్కొక్క చీర మారుస్తూ ఉంటుందా? చెమ్కీలు ఉంటాయా? ఎక్కడ అనుకుంటున్నా చీరలన్నీ లోన్ లో ఓన్ తెచ్చుకుంటుంది ఆవిడ. ఇక్కడ కూర్చుందే రేష్మి పొట్టి డ్రెస్సులు వేసుకుంటుందా? ఎక్కడ అనుకుంటున్నావు అవన్నీ? కృష్ణానగర్ లో అద్దెకి తెస్తారు. పెద్ద యాంకర్ అయిన ఆవిడే అద్దె డ్రెస్సులు వేసుకుంటుంటే మధ్య తరగతి కుటుంబాలే మనవి. వేసిన డ్రెస్సులు ఇంకో 2 సార్లు వేయాలి. నువ్వు పక్కకు రా. అక్కడ నాగబాబు గారు కనిపిస్తున్నారా? ఆయన మీద ఏం పని చేయను, అంత ధైర్యం అంత సాహసం నేను చేయను. ఒక పని చేయి, ఇందులో ఒక గ్రీన్ శారీ కట్టుకొని నువ్వు వచ్చాయి సినిమా టాకీస్ లో పచ్చడి రంగు. అవ్వ సిగ్గు సిగ్గు చిటికలో వచ్చేస్తా. అయ్యో ఈ జోకులేసే ఇంతవరకు టీం లీడర్ అవ్వలేదు నేను. ఎల్లు. ఏమండి, నేను కూడా అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏమండి? తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మోగ అలలు. మా ఆవిడ 1 వీక్ తర్వాత వస్తానని నాతో చెప్పి సర్ప్రైజ్ కోసం ఇప్పుడు వచ్చిందనమాట. నేను ఇస్తా సర్ప్రైజ్. లాంచారీ నేనైతే కావాలని కౌగిలించుకోలేదండి. మా ఆవిడ చీరలో ఉన్న మిమ్మల్ని చూసి మా ఆవిడ అనుకుని కౌగిలించుకున్నాను కానీ మిమ్మల్ని కావాలని కౌగిలించుకోలేదండి. అయ్యో ఆనందరావు గారు, ఎంత పని జరిగిపోయిందో మీకు తెలుసా? ఏమైందండి? మీరు మీ ఆవిడని మా ఆవిడ అనుకోని వెనక నుంచి వాడేసుకున్నానండి. నేను మా ఆవిడ చీర కట్టుకుంటా మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకోని కౌగిలించుకున్నానే కానీ మీ ఆవిడని కౌగిలించుకోవాలి నాకు ఎప్పుడూ లేదండి. నేను ఎప్పుడు అలా కౌగిలించుకోరండి. ఏమండి, ఈ విషయం మీ ఆవిడ ఇంకో ఆవిడికి చెప్పి ఆవిడ మా ఆవిడికి చెప్పుద్దామని భయం వేస్తుందండి. ఏమండి? సుబ్బారావు గారు, ఇప్పుడు మీరేమనుకున్నారు? మీ ఆవిడ అనుకొని మీ ఆవిడని కౌగిలించుకున్నారండి. మీ ఆవిడని కౌగిలించుకున్నారు. పొరపాట్లో జరిగిందన్నారు. అనుకోకుండానే కదా జరిగింది, కావాలని అయితే కాదు కదా. ఎవరో కావాలని ఎవరు తప్పులు చేయరు, పొరపాట్లో జరుగుతూ ఉంటాయి. తెలియకుండా అట్లా కౌగిలించి చెప్పు. ముందు నుంచి వెనక నుంచి జనాలందరికీ చెప్పు. సుబ్బారావు గారు, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, మన ఇద్దరం ఏంటో జడ్జిలకు తెలుసు. అమ్మా మిమ్మల్ని కావాలి. నువ్వేంటే చేతులు ఊపుతున్నావు? లేదండి, ఫీల్ అవ్వట్లేదు. నేను ఫీల్ అవ్వట్లేదు, అది ఫీల్ అవ్వదు, ఎవరు ఫీల్ అవ్వరు. ఓకేనా? నువ్వు పద. అయ్యయ్యో, ఆయన ఆనందరావు గారు ఎంత ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఆవిడని కౌగిలించుకున్నందుకు. ఏ మగాడైనా ఫీల్ అవుతాడు. మరి నేనేంటో పొద్దున్న లేచి ఎవడు మొహం చూసానో ఏంటో ఆ వేణు మొహం చూసినట్టున్నాను. ఎవరిని పట్టి దాన్ని కౌగిలించుకుంటున్నాను. ఏంటో ఏం తెలిసి చావట్లేదు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏమయ్యా, ఒక సిగరెట్ ఇవ్వు. సిగ్గుందా? సిగరెట్ ఈ వయసులో తాగకూడదు తెలుసు, పేపర్లోను టీవీలోనే వేస్తున్నారు తాగకూడదని. తాగను, ఈ సంవత్సరం నుంచి మానేస్తాను. సిగరెట్ ఇవ్వు ఒకటి. నేను మాట్లాడే సిగరెట్ గురించి కాదు, ఆవిడకి జరిగిన అన్యాయం గురించి. మా ఆవిడకి అన్యాయం జరిగిందా? ఏమన్యాయం అయ్యా? పెంట్ హౌస్ లో ఉన్న సుబ్బారావు గారు మీ ఆవిడ వెనక నుంచి కౌగిలించుకుంటే ఆయన వచ్చి ఫీల్ అయ్యారా అని అడిగితే ఏం ఫీల్ అవ్వలేదంటా ఉంటా. నీ విషయం నీకెవరు చెప్పారా? ఎవరో ఎందుకు చెప్తారు, నేనే చెప్పాను. మీరేం చెప్పారు?
మీ ఆవిడ కౌగిలించుకున్నారు పర్లేదు నేను ఫీల్ అవ్వట్లేదని చెప్పారుగా. నేను కావాలని ఏమైనా కౌగిలించుకున్నానండి? మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని వెనక నుంచి వెళ్ళి మా ఆవిడ ఏమనుకుని అలా కౌగిలించుకున్నారు కానీ కావాలని ఏ రోజైనా కౌగిలించుకున్నారా? దానికి మీరు ఫీల్ అవ్వట్లేదంటే నేను ఎంత ఫీల్ అవుతాను? నేను కావాలని నీ ఆవిడని కౌగిలించుకున్నాను. ఆవిడని 10 సార్లు అనకరా. నేను ఒక విషయం చెప్తా ఒక విషయం చెప్తా. ఇట్టి తనకు ఇప్పుడు ఏమనుకున్నావు? మా ఆవిడని చూసి మీ ఆవిడ అనుకున్నావు. మీ ఆవిడని చూసి నేను చెప్తా. సుబ్బారావు మీరు జరుగుతాయి రా బంగారం. అంతేనా? ఉంటా నేనే ఫీల్ అవ్వలేదు. అయినా వాళ్ళ ఆవిడని మా ఆవిడ అనుకొని నేను కౌగిలించుకుంటే ఏ మగాడు ఫీల్ అవ్వకుండా ఉంటాడు చెప్పండి? ఆయన ఫీల్ అవుతూనే ఫీల్ అవ్వట్లేదని ఎక్స్ప్రెషన్ పెట్టారు. కూరగాయలే ఏమయ్యా వంకాయలంతా 100 నువ్వా సిగ్గులేదట్టగా నీకు? వంకాయలు కొంటాడు సిగ్గేందుకు? డబ్బులు కావాలి కానీ. నేను అనేది నీ గురించి కాదు, మరి మీ ఆవిడ గురించి. మా ఆవిడ గురించి ఏమైందయ్యా? ఆ సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ చీరలో ఉన్న మీ ఆడ మనిషిని వాళ్ళ ఆడ మనిషి అనుకొని వెనక నుంచి గట్టిగా పట్టించుకున్నాడు. ఈ విషయాన్ని నీకెవరు చెప్పాడు? ఎవరో ఎందుకు చెప్తారు? నేనే చెప్పానండి. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఆవిడని మా ఆవిడ అనుకుని కౌగిలించుకున్నాను కానీ మీ ఆవిడని ఎందుకు కౌగిలించుకుంటానని చెప్పండి. ఫీల్ అవ్వట్లేదంటే ఎంత ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు అనుకుంటారా? ఆ మొహంలో కనపడుతుంది. నన్ను చంపేద్దామన్న ఎక్స్ప్రెషన్ మీద ఉంది. కావాలని మీ ఆవిడని కౌగిలించుకోలేదు. మా ఆవిడ చీర ఈ విషయం ఇంతటితో మర్చిపో ప్లీజ్. మీరు ఫీల్ అవ్వలేదు? ఫీల్ అవ్వలేదు అంతే. మీరు వెళ్ళిపోండి చెప్తాను. అవ్వలేదంటారు గాని వాళ్ళ ఆవిడని మా ఆవిడని నీ కౌగిలిస్తుంటే ఏ మగాడు ఫీల్ అవ్వడండి? ఆమెకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆమెల గురించి ఆమెకి ఎందుకు చెప్తావు? ఎరా బావా బాగున్నావా? ఏమైందిరా? ఏమైందంట పెట్టి అసలు నీలాంటితో స్నేహం చేయడం నాకు అవమానంగా ఉంది. నేనేం తప్పు చేశాను రా? ఏం తప్పు చేసి అంట పెట్టి ఆ సుబ్బారావు గారి పిల్లము నీ పిల్లం అనుకుని గట్టిగా కౌగిలించుకుంటే ఈ విషయం నీకెవరు చెప్పారు? ఫీల్ అవ్వవా లేదా? అప్పుడు ఈ విషయం నీకు ఎవరు చెప్పారంటున్నారు? నేనే చెప్పానండి. నేనే చెప్పాను. ఒక్క నిమిషం పరాయి వాళ్ళ ముందు వెన్ను పరాయి ఏంటని మొత్తం చెప్పేసాను. రేపు నీకు ఫోన్ చేశాను చెప్తే ఇవన్నీ కామను. అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటాం. మీరు ఫీల్ అవ్వట్లేదు. అయినా ఎందుకు ఫీల్ అవ్వరండి? పరాయి మగవాడు వాళ్ళ ఆవిడని వెనక నుంచి అలా గట్టిగా కౌగిలించుంటే నువ్వు వెనక నుంచి ఒక్కసారే కౌగిలించుకున్నావురా. 100 సార్లు జనాలకి వెనక నుంచి అని పరుగు తీస్తున్నావురా. మీ ఆవిడ్ని కావాలని కౌగిలించుకోలేదు. నీకు కూడా చెబుతున్నాను రా, నేనే ఫీల్ అవ్వట్లేదురా. నేను అలా నడుచుకుంటూ వస్తూ ఎలా రా? మీ ఆవిడ మా ఆవిడ చీర కట్టుకుంటే మీ ఆవిడని కౌగిలించుకోలేదు. ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నా, నేను ఫీల్ అయ్యాను. మా ఆవిడ్ని కౌగిలించుకుంటావరా నువ్వు? నేను ఫీల్ అయ్యా. ఆనందరావు గారు నేను ఫీల్ అయ్యాను రా. నేను మీ ఆవిడని మా ఆవిడని వెనక నుంచి అలా కౌగిలించుకుంటే మీరు ఫీల్ అయ్యారు. నేను కావాలని కౌగిలించుకోలేదు. మీరు ఫీల్ అయినందుకు నేను చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేను ఫీల్ అవ్వద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆనందరావు గారు కావాలనైతే నేను మీ ఆవిడ్ని కౌగిలించుకోలేదండి. అయ్యా నేను కావాలని మీ ఆవిడ్ని కౌగిలించుకోలేదండి. అమ్మయ్యా అమ్మో చచ్చిపోయి ఇలా బతికిపోయాను కానీ లేకపోతే ఇంకెలా చచ్చేవాన్నో ఏంటో. ఏమనుకోవద్దండి. నేను కావాలని మీ ఆవిడ్ని నేనేదో మా ఆవిడ తిరగట్టుకున్నా మీ ఆవిడని చూసి వెనకరించి అలా చచ్చిపోతారా? ఏమండి ఏమండి మీ ఆయన పోయాడు రండి.
సార్ మీరు కనుక్కుంటారా? ఆల్రెడీ పాపులర్ అయిన నువ్వు సొంతంగా చేసుకొని ఓన్ చేసుకొని చేయటం వల్ల మనకు ఇంకా బోల్డ్ అంత స్టఫ్ దొరుకుతుంది. సో నువ్వు మళ్ళీ చేసావు, హిలేరియస్ గా చేసావు. నేనైతే నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేశాను. ఎక్సలెంట్. రోజా గారు నాగబాబు గారిని అంటానికి మాత్రం అంతా భయం అంట. నేను రష్మి అండి అంత తేరగా మీరు దొరికాను. మీరు లోన్ లో తెచ్చుకుంటున్నారు, నేను అది తెచ్చుకుంటున్నాను. ప్రేమకి గౌరవానికి కొంచెం అయి తొక్కలో ప్రేమ మాకే వద్దులే, అనాల్సినవన్నీ అనేసి ప్రేమ అంట. చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేశాను.